హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నాగమణితో పోలీసుల ఇంటరాగేషన్ పూర్తయింది. ఇక తర్వాత నాగమణి తండ్రి మరియు సోదరిని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అందులో భాగంగా ముందుగా నాగమణి తండ్రిని విచారణకు పిలిచారు. పోలీస్ అధికారి: మీ పూర్తి పేరు? నాగమణి తండ్రి: సత్యనారాయణ. పోలీస్ అధికారి: మీరు ఏం చేస్తుంటారు? సత్యనారాయణ: నాకు 1 ఎకరం పొలం ఉంది సార్. కాలక్షేపానికి అది సాగు చేస్తూ ఉంటాను. ఇక నా కొడుకు ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నాడు. దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. పోలీస్ అధికారి: మీరు ఎక్కడ ఉంటారు? సత్యనారాయణ: మాది ఇక్కడే దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు సారు. పోలీస్ అధికారి: అంటే మీ అమ్మాయిది మీది ఒకే ఊరా? సత్యనారాయణ: లేదు సారు, వాళ్ళది మాది పక్క ఊర్లు, పెద్దగా దూరం కాదు. పోలీస్ అధికారి: మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? సత్యనారాయణ: 6గురం. పోలీస్ అధికారి: ఎవరెవరు? సత్యనారాయణ: నేను, మా ఆవిడ, కొడుకు, కోడలు, వాళ్ళ 2 పిల్లలు. పోలీస్ అధికారి: సరే సత్యనారాయణ, మీకు మీ అల్లుడికి ఏ విషయంలోనైనా తగాదాలున్నాయా? సత్యనారాయణ: ఈ మధ్యకాలంలో అలాంటివి ఏమీ లేవండి. పోలీస్ అధికారి: అంటే ఇది వరకు ఉండేవా? సత్యనారాయణ: అంటే అది బిత్తర చూపులు చూస్తూ. పోలీస్ అధికారి: ఎందుకలా నసుగుతున్నావు? సత్యనారాయణ: నేనడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. గదిమాడు పోలీస్ అధికారి. సత్యనారాయణ: అయ్యా, నా కూతురి చేసుకున్న ఆడొక పోరంబోకు. ఏ పని సరిగా చేయడం చేత కాదు. సంపాదన ఉండేది కాదు. ఖాళీగా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాడు. ఆడి తండ్రి ఉన్నంతకాలం ఆడికి సాగింది. అతను పోయాక నా కూతురి సంపాదన మీదే ఆధారపడి బతుకుతుండేవాడు. అందుకే మొదట్లో నేను, నా కొడుకు వాడిని మందలించేవాళ్ళం. దాంతో మాకు ఆడికి అస్సలు పడేది కాదు. కొన్నాళ్ళు చెప్పి ఇక వదిలేశాం. 1 సంవత్సరం క్రితమే వాడు ఒక తిరుగుబోతు, తాగుబోతు అని తెలిసి మందలించాం. అయినా వినకపోయేసరికి ఇక వదిలేశాం. నా కూతుర్ని కూడా వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేయమని చాలాసార్లు బ్రతిమాలాం. కానీ భర్తను వదిలి రాలేనని అది కూడా మా మాట వినలేదు సారు. దాని జీవితాన్ని అదో సగం నాశనం చేసుకుంది. అసలు వాడు బాధ్యతలు అంటే తెలియనోడు. అలాంటోడికి నా కూతుర్ని ఇచ్చి దాని గొంతు కోసి జీవితం నాశనం చేశానని నిరంతరం బాధపడుతూనే ఉండేవాడిని. ఇప్పుడు ఆ పీడ విరగడైనందుకు చాలా సంతోషంగా ఉంది సారు. ఒక్కసారిగా మొహంలో ఆనందంతో. పోలీసు అధికారి: నువ్వు చెప్పేదంతా నిజమా? సత్యనారాయణ ఆశ్చర్యపోతూ ప్రశ్నార్థకంగా. సత్యనారాయణ: అవును సారు. సందేహంగా తలాడిస్తూ. ఎందుకలా అడిగారు? పోలీస్ అధికారి: ఏం లేదు. మీ అమ్మాయిని విచారించినప్పుడు ఇలాంటి విషయాలు ఏం తను మాకు చెప్పలేదు. ఐ మీన్ తన భర్త ఇంత క్రూరుడని. సత్యనారాయణ: ఆడపిల్ల అదేం చెప్తుంది బాబు? అసలే కట్టుకున్నోడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా మాకే ఇంత గుట్టు ఎప్పుడూ చెప్పుకునేది కాదు. పైగా ఆడు పోయాడని పుట్టెడు దుఃఖంలో ఉంది. పోలీస్ అధికారి: అది కాదు, పెళ్లికి ముందు మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం. మాట పూర్తయ్యేలోగా సత్యనారాయణ: అబ్బే, అదేం పెద్ద విషయం కాదులే బాబు. తెలిసి తెలియని వయసులో ఏదో చిన్న తప్పులు చేయడం ఈ కాలపు పిల్లలకి అలవాటే కదా బాబు. ఎక్కడ కన్నబిడ్డ దారి తప్పిపోతుందోనని భయపడి మందలించి నచ్చజెప్పి దాని భవిష్యత్తు గురించి కూడా పెద్దగా ఆలోచించకుండా ఈ తలమాసినోడికిచ్చి కట్టబెట్టాం. అప్పుడు చేసిన తప్పుకి ఇంతకాలం అనుభవించాం. పోలీస్ అధికారి: సరే సత్యనారాయణ, నీ విచారణ పూర్తయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడైనా పని పడితే మళ్ళీ నిన్ను పిలుస్తాం అంటూ సత్యనారాయణను పంపించేశారు ఆ పోలీస్ అధికారి. మహిళా అధికారినికి నాగమణి ఇచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూల్యం, ఈ సత్యనారాయణ పోలీస్ అధికారికి ఇచ్చిన స్టేట్మెంట్ రెండూ సరితూగడం లేదు. నాగమణి ఏమో తమది ప్రేమ పెళ్లి, ఇంట్లో ఒప్పుకోలేదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. ఇక్కడ తండ్రి సత్యనారాయణ మాత్రం కూతురి ఇంకెవరినో ప్రేమిస్తే ఇంట్లో తెలిసి వేరే పెళ్లి చేశామని చెప్తున్నాడు. ఇద్దరి స్టేట్మెంట్లలో పొంతన లేని సమాధానాలు.
ఎక్కడో ఏదో తేడా జరుగుతుందనే అనుమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఇదో పెద్ద సవాలుగా ఉంది వారికి. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? నాగమణి సోదరుణ్ణి కూడా విచారిస్తే ఇంకేమైనా ఆధారాలు బయటపడొచ్చనే ఆలోచనతో అతన్ని కూడా విచారించడం మొదలుపెట్టారు ఆ పోలీస్ ఉన్నతాధికారులు. పోలీస్ అధికారి: మీ పేరు? నాగమణి సోదరుడు: గంగాధర్. పోలీస్ అధికారి: మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? గంగాధర్: ఫ్యాన్సీ స్టోర్ ఒకటి ఉంది సార్, అది రన్ చేస్తూ ఉంటాను. పోలీస్ అధికారి: మీకు పెళ్ళయిందా? గంగాధర్: అయ్యింది సార్, 2 పిల్లలు కూడా. పోలీస్ అధికారి: మీరు ఉండేది ఎక్కడ? గంగాధర్: ఇక్కడే, పక్క ఊరు. పోలీస్ అధికారి: పక్కూరు అంటే మీది మీ సిస్టర్ది ఒకటే ఊరా? గంగాధర్: లేదు సార్, వేరు వేరు, కానీ దగ్గర ఊర్లే. పోలీస్ అధికారి: మరి మీ అమ్మా నాన్న? గంగాధర్: వాళ్ళు మేము కలిసి ఒకే చోట ఉంటాం సార్. పోలీస్ అధికారి: మీ భార్యది మీది ప్రేమ వివాహమా, లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? గంగాధర్: దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? అసహనంతో. పోలీస్ అధికారి: ఈ కేసుకు సంబంధించి ప్రతిదీ అవసరమే, ఎదురు ప్రశ్నలు వేయకుండా దయచేసి సహకరిస్తే బాగుంటుంది. గంభీరంగా. గంగాధర్: పెద్దలు కుదిర్చిన వివాహమే, కొంచెం చిరాకు కలిగిన ముభావంతో. పోలీస్ అధికారి: స్వయాన చెల్లెలి భర్త చనిపోతే కనీసం మీ మొహంలో చిన్న బాధ కూడా కనిపించడం లేదు. సమాధానాలు కూడా చాలా అసహనంగా చెప్తున్నారు. గంగాధర్: వాడు బతికుంటే బాధపడాలి కానీ చస్తే ఎందుకు బాధ? కోపంగా. అసలు వాడి గురించి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. చస్తే చచ్చాడు, మమ్మల్ని వీధిలోకి లాగాడు. పోలీస్ అధికారి: ఆయనంటే మీకెందుకు అంత ద్వేషం? గంగాధర్: ద్వేషం కాదు, పగ. వాడొక తిరుగుబోతు, తాగుబోతు. పెళ్ళై పెళ్ళాం బిడ్డలు ఉన్నా ఏ పని సంపాదన చేతకాని ఓ సన్నాసి వెధవవాడు. పోలీస్ అధికారి: పోనీలే, చనిపోయిన వ్యక్తి గురించి దుర్భాషలు ఎందుకులే కానీ, మరి అలాంటి వాడికి మీ చెల్లెల్ని ఇచ్చి ఎలా పెళ్లి చేశారు? గంగాధర్: ముందులో వాడు అలాంటి వాడని తెలియక మేం తప్పటడుగులు వేశాం. మా చెల్లెలతో 7 అడుగులు వేయించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏం ఆలోచించకుండా ఆ మూర్ఖుడికిచ్చి దాని జీవితం మా చేతులారానే నాశనం చేశాం. అయినా వాడొక సైకో, నా చెల్లెని చాలా చిత్రహింసలకు గురిచేశాడు. అది కాబట్టి తట్టుకుని కాపురం చేసింది. అసలు వాడిని సంవత్సరం క్రిందటే చంపేద్దాం అనుకున్నా. కానీ నా చెల్లెలి తాళిబొట్టు, దాని పసుపు కుంకాలు అడ్డొచ్చాయి. పోలీస్ అధికారి: సంవత్సరం క్రితమా? అతను ఇంకా దిగజారిపోయి మీ చెల్లెలతో ఏమైనా మూర్ఖంగా ప్రవర్తించాడా? గంగాధర్: అంతకంటే నీచంగా. గంగాధర్ కళ్ళు నిప్పులు కొలిమిలా మారాయి. పిడికిలి బిగించాడు, పళ్ళు నూరుతున్నాడు. పోలీస్ అధికారి: అసలేం జరిగింది? గంగాధర్: ఇక్కడే టౌన్లో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక ఆవిడతో హోటల్ రూమ్కి వెళ్ళడం, ఆవిడతో చనువుగా ఉండడం చూశామని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని నేను నమ్మలేదు. చివరికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు నా కంట పడ్డారు. చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇదంతా ఏంటని వాడిని గట్టిగా నిలదీస్తే వాడేమన్నాడో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి పళ్ళు పటపటమని గట్టిగా కొరుకుతూ. పోలీస్ అధికారి: ఏమన్నాడు? గంగాధర్: నేను మగాడిని, అది నా ఇష్టం. నన్నడగడానికి అసలు నువ్వెవడివని? ముందు నీ చెల్లెలు ఎవరితో తిరుగుతుందో తెలుసుకో అంటూ చాలా అసహ్యంగా, మరింత నీచంగా మదమెక్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వాడిలా సమాధానం ఇచ్చాడు సార్ వాడు. దాంతో సహనం కోల్పోయిన నేను వాడితో అక్కడే 10 మందిలో గొడవపడ్డాను. వాడి మీద చేయి చేసుకోబోయాను. చుట్టూ పక్కన వాళ్ళు నన్ను ఆపకపోతే ఆ రోజే నా చేతుల్లో చచ్చి ఉండేవాడు. అదే వాడికి చివరి రోజు అయ్యుండేది. పోలీస్ అధికారి: ఓకే, లెట్స్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. గంగాధర్: ముందు ఆ గ్లాసులో ఉన్న మంచినీళ్ళు తీసుకో. టేబుల్ మీద ఉన్న వాటర్ చూపిస్తూ.
అలా గంగాధర్ వాటర్ తీసుకుని శాంతపడ్డ కొన్ని క్షణాల తరువాత పోలీస్ అధికారి, మీ బావకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని అంటున్నారు. అసలు ఆవిడ ఎవరు? ఆవిడకి మీ బావకి మధ్య ఉన్నది అక్రమ సంబంధమేనా? ఆవిడ గురించి మీకేమైనా ఇంకా వివరాలు తెలుసా? గంగాధర్, లేదు సార్, ఆవిడ గురించి నాకు పెద్దగా తెలీదు. ఆ రోజే ఆవిడ్ని మొదటిసారి చూడడం, చివరిసారి కూడా. నన్ను చూసిన వెంటనే దాన్ని అక్కడి నుండి పంపించేశాడు వాడు. మా ఇద్దరికీ గొడవ జరుగుతుంటే అది మెల్లగా జారుకుంది. పోలీస్ అధికారి, ఇంత జరుగుతుంటే మీ చెల్లికి ఇలాంటి విషయాలు ఏం తెలియవా? గంగాధర్, అదొక పిచ్చిమాలోకం సార్. ఎంతసేపు భర్త, బిడ్డ, దాని ప్రపంచం. వాళ్ళ బాగు మాత్రమే కోరుకుంటుంది. ఎన్నిసార్లు వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేయమని చెప్పినా అసలు వినేది కాదు. అందుకే చెప్పి చెప్పి మేము కూడా వదిలేశాం. పోలీస్ అధికారి, సరే గంగాధర్, ఇక మీరు వెళ్ళొచ్చు. మీ అవసరం ఏమైనా ఉంటే మళ్ళీ పిలుస్తాం అంటూ గంగాధర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అతడిని పంపించేశారు ఆ పోలీస్ అధికారులు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ ముగ్గురు చెప్పిందంతా విని తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఒకరి సమాధానాలు ఇంకొకరి సమాధానాలతో సరితూగడం లేదు. అసలు ఎక్కడా పొంతన కుదరడం లేదు. నాగమణి ఏమో తమది లవ్ మ్యారేజ్ అంది. నాగమణి తండ్రి నాగమణి ఎవరినో లవ్ చేస్తే తప్పనిసరి పరిస్థితిలో వేరొక వ్యక్తి శివరాంతో పెళ్లి జరిపించినట్టు చెప్తున్నాడు. ఇక గంగాధర్ అయితే అతను కూడా తండ్రి చెప్పినట్టే చెప్పాడు. కానీ ఈ మధ్య శివరాంకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని అసలే మలుపులు తిరుగుతున్న కథలో ఇంకో మలుపును చేర్చాడు. అసలు ఏది నిజం? ఇంతకీ ఆ మహిళ ఎవరు? పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించబోతున్నారు? ఇలాంటి విషయాలు తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం.